మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఏపీలో అధికారం ఎవరికి దక్కుతుంది? సార్వత్రిక ఎన్నికల్లో గెలుపు ఎవరిది? ఎన్నికల్లో హోరాహోరీగా పోరాడిన టీడీపీ, జనసేన, బీజేపీ కూటములు వైసీపీలు విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఎగ్జిట్ పోల్స్ పైన భారీ అంచనాలు ఉన్నాయి. జూన్ 4న వెలువడే ఈ ఫలితాలపైనే జాతీయ స్థాయిలోనూ ఆసక్తి కనిపిస్తోంది. బీజేపీతో టీడీపీ, జనసేన జతకట్టడంతో జగన్ గెలిచే ఎంపీ సీట్లపైన కాంగ్రెస్ ఆరా తీస్తోంది. ఏపీ కాంగ్రెస్ పార్టీ నుంచి నివేదిక కూడా తీసుకుంటోంది. దీంతో కాంగ్రెస్ ఏపీ చీఫ్ వైఎస్ షర్మిల నోట్ పంపినట్టు సమాచారం అందుతోంది. ఏపీలో జగన్ గెలిచే సీట్లపైన కాంగ్రెస్ నాయకత్వానికి పంపిన నివేదికలో కీలక అంశాలు ఉన్నట్లు సమాచారం. ఏపీలో ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిగా 3 పార్టీలు కలిసి పోటీ చేయగా కాంగ్రెస్, వామపక్షాల కూటమిగా బరిలో నిలిచాయి. వైసీపీ సింగిల్గా పోటీ చేసిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో ప్రధానంగా ఎన్డీఏ కూటమి, వైసీపీ మధ్య పోటీ అన్న విషయం అందరికీ తెలిసినటువంటి విషయమే. కొన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఓటింగ్ పెరిగినట్లు అంచనా వేస్తున్నారు. ఏపీలో బీజేపీతో టీడీపీ, జనసేన కలవడంతో జాతీయ స్థాయిలోనూ ఏపీ ఫలితాలపైన ఇంట్రెస్ట్ రేజ్ అయిందని చెప్పవచ్చు. ప్రధానంగా ఏపీలో ఎంపీ సీట్లపైనే ఇప్పుడు ఫోకస్ కనిపిస్తోంది. ఏపీలో గెలుపు పైన జగన్ కాన్ఫిడెన్స్తో ఉన్నారనే చెప్పాలి. 2019 కంటే ఎక్కువ సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు ఆ పార్టీ నాయకులు. 151 అసెంబ్లీ స్థానాల్లోనూ 22 ఎంపీ సీట్ల కంటే కూడా ఈసారి ఖచ్చితంగా ఎక్కువ సీట్లను సాధిస్తామని విశ్వాసంతో ఉన్నారు ఈ పార్టీ నాయకులు. టీడీపీ నేతలు సైతం తగ్గేదేలా అన్నట్టు మేమే గెలుస్తామని చెబుతున్నారు. ఊహించని సీట్లు తమకు వస్తాయని తెలుగుదేశం పార్టీ నాయకులు అంటున్నారు. రాష్ట్రంలోని 25 ఎంపీ సీట్లలో ఎవరు ఎక్కువ సీట్లు గెలుస్తారనే డిస్కషన్ ఇప్పుడు హాట్గా ఢిల్లీ స్థాయిలో నడుస్తోంది. జగన్ మెజారిటీ ఎంపీ సీట్లు గెలిచినా బీజేపీకి మద్దతిచ్చే అవకాశం ఉండదని కాంగ్రెస్ పార్టీ నాయకులు అంచనా వేస్తున్నారు. ఎన్డీఏ కూటమిలో టీడీపీ, జనసేన ఉన్నాయి కాబట్టి జగన్ స్వతంత్రంగానే ఉండే ఛాన్స్ ఎక్కువగా ఉందని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఏపీలో ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ ముఖ్యుల నుంచి హైకమాండ్ నివేదిక కోరింది. షర్మిల ద్వారా ఆ నివేదిక కూడా ఢిల్లీకి ఇప్పటికే చేరిపోయింది. వైఎస్ఆర్ హయాంలో కీలక పాత్ర పోషించిన ఓ పార్టీ సీనియర్ నాయకుడు ఏపీ రిజల్ట్స్ పైన తన అంచనాలను పార్టీ ముఖ్యులకు నివేదించినట్లు సమాచారం. జగన్ వైపే సానుకూలత ఉందని ఆయన నివేదించినట్లు విశ్వసనీయమైనటువంటి సమాచారం. జగన్ కాంగ్రెస్కు మద్దతిచ్చే అవకాశం కనిపించడం లేదని ఆ నేత ఢిల్లీ ముఖ్యులకు స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది. అయితే మారిన పరిస్థితుల రీత్యా ఏదైనా జరిగే అవకాశం కూడా లేకపోలేదని చెప్పినట్లు సమాచారం. దీన్ని బట్టి చూస్తే ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కోరితే జగన్ సపోర్ట్ చేస్తారా అనే చర్చ ఇప్పుడు ఢిల్లీలో పెద్ద ఎత్తున జరుగుతోంది. ఫలితాల్లో జగన్ గెలిచే ఎంపీ సీట్ల ఆధారంగా ఢిల్లీలో కీలక నిర్ణయాలు జరిగే అవకాశం స్పష్టమవుతోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.